నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా మనకు ఏదైనా ఆకుకూర ఫ్లేవర్లో ఏదైనా కర్రీ కానీ వేపుడు కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. ఆ ఆకుకూర తారకు ఫ్లేవర్ అనేది దాంట్లో బాగా డామినేట్ అవుతూ దాంట్లో మనం వాడే ఆ వెజిటేబుల్తో బాగా హైలైట్ అవుతుంది. ఈరోజు నేను వంకాయతో చేస్తున్నాను. మన కూరగాయల్లో రాజు అంటారు కదా. సో వంకాయతో ఈరోజు నేను కొత్తిమీర కాంబినేషన్లో కారం చేస్తున్నాను. వంకాయ కొత్తిమీర కారం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో వంకాయ కొత్తిమీర కారం కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి, రైట్. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ భర్తా బైగన్ తీసుకున్నాం కదా, వాటిని ఇలా క్యూబ్స్లా కట్ చేసేసుకోవాలి, రైట్. సో కొంచెం లేతగా ఉంటేనే మనకు ఇది డిష్ అనేది టేస్టీగా వస్తుంది. వీటిని ఫస్ట్ ఒక బౌల్లో వేసేసుకొని వీటి కొంచెం లైట్గా సీజనింగ్ చేస్తున్నాను. అలాగే ఈలోపు మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుందాం. ప్యాన్ అనేది వేడవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ వంకాయల్లో కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. సో ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఓకే. సో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ ముక్కల్ని మనం విడిగా వేయించుకోవాలి. ఓకే, సో డీప్ ఫ్రై కాకుండా కొంచెం ప్యాన్ ఫ్రై. చెప్పాను కదా, కొంచెం లేతగా ఉంటే మనకు ఫాస్ట్గా వేగిపోతాయి. సో గ్రేవీ అనేది మనం రెడీ చేసుకునేంతలోపు ఈ ముక్కలు కూడా వేగిపోయి మనకు మంచి సాఫ్ట్గా ఆ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. సో దీన్ని మనం ఇటువైపు మార్చేసి ఇక్కడ మనం గ్రేవీ చేసుకుందాం. ఓకే, ఇక్కడ కూడా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. రైట్, ఇది సిమ్లో పెట్టేసి మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. కొత్తిమీర కారం అనుకున్నాం కదా. ఓకే, సో మిక్సీ జార్లో కొత్తిమీర, ఓకే, కొంచెం క్వాంటిటీ అనేది మనకు ఎక్కువగానే పడుతుంది. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి ఒక్కసారి అలా డైరెక్ట్గా తిప్పేసి మనం ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వంకాయలను కూడా ఒక్కసారి ఇలా తిప్పేసుకున్నాం. ఓకే, సో ఇది మిక్సీ పట్టేసి మనం పేస్ట్ రెడీ చేసుకుందాం. కొద్దిగా వాటర్, ఓకే. సో ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఆయిల్ వేడైపోయింది కదా, కొద్దిగా జీలకర్ర,
మధ్య మధ్యలో ఈ వంకాయలు కూడా కలుపుతూ ఉండాలి. సో ఆల్మోస్ట్ వంకాయ అయిపోయింది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మూత పెట్టేస్తున్నాను. సో ఇక్కడ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, సో వంకాయ ముక్కలు కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుంది మనకు. సో ఇక్కడ మనం ఉల్లిపాయ ముక్కలు కాకుండా పోపు దినుసుల కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు, ఉల్లిపాయ లేకుండా. ఓకే, దీనివల్ల ఏంటంటే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది, పోపుతో వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కొంచెం పసుపు, అలాగే మన ఘాటుకు తగ్గట్టుగా కారపొడి, సరిపడా ఉప్పు. సో అక్కడ ముక్కలకు వేసుకున్నాం, సో ఇక్కడ గ్రేవీకి సరిపడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ దీంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న కొత్తిమీర పేస్ట్, సో కొత్తిమీర కారం, సో విడిగా మనం పొడులు ఏవి వేయకుండా దీంట్లోనే జీలకర్ర వేసేసుకున్నాం, ధనియాలు కూడా వేసుకున్నాం, అల్లం వెల్లుల్లి ఈ రెండు కూడా దీంట్లోనే వచ్చేసాము. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఆ కొత్తిమీర పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది. ఆయిల్ అనేది రిలీజ్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం వేరగానే అదంతా బాగా పీల్ చేసుకుంటుంది, మగ్గిన తర్వాత మెల్లిగా దాన్ని మొత్తం అంతా కూడా బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ స్టేజ్లో ఇంకొంచెం థిక్నెస్ మనకు కావాలి అనుకుంటే కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, నేను కొంచెం యాడ్ చేస్తుంటే గ్రేవీ అనేది మనకు కొంచెం ఎక్కువగా రావడానికి, అలాగే కొంచెం థిక్నెస్ కూడా రావడానికి. లేదా వేయించిన పుట్నాల పప్పుని కూడా మనం మిక్సీ పట్టేసి ఇలా యాడ్ చేసుకోవచ్చు, శనగపిండిని కాకుండా. ఇదేంటంటే డైరెక్ట్ మనకు పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, ఆ వేయించిన దాంతో చేస్తే కొంచెం డిఫరెంట్గా వస్తుంది, కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది మనకి. ఇలా శనగపిండి కానీ లేకపోతే పుట్నాల పప్పు పొడిని కానీ యాడ్ చేయడం వల్ల. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇంకొంచెం మనకు థిక్నెస్ అనిపిస్తే మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఆ కన్సిస్టెన్సీ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మ్యారినేట్ చేసి విడిగా వేయించి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, ఓకే. సో ఇప్పుడు మనం ఇక స్టవ్ మంట తగ్గించేసి నెక్స్ట్ అలాగే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేస్తే ఈ కొత్తిమీర కారంలో మనం వేసేసుకున్న ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ వంకాయలకు పట్టేస్తాయి. అప్పుడు టేస్టీగా ఉంటుంది వంకాయ ముక్క అనేది. మనం రైస్లో తీసుకున్న ఆ వంకాయ ముక్క మనం నవ్వుతున్నప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్, ఆ కారం ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఆయిల్ అనేది ఫ్లోట్ అయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, స్మెల్ అయితే చాలా చాలా సూపర్గా వస్తుంది.
ఓకే. సో పైనుండి కొత్తిమీర కాబట్టి కొంచెం కరివేపాకు ఫైన్గా చాప్ చేసి పైనుంచి వేస్తున్నాను, లేదా ఫైన్గా చాప్ చేసిన అంటే జూలియస్ లాగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసినా కూడా బాగుంటాయి. ఓకే. సో వేడివేడిగా వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. వంకాయ కొత్తిమీర కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, కారం తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు. వంకాయ కొత్తిమీర కారం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో వంకాయ ముక్కలు, పసుపు, సరిపడా ఉప్పు, కారం వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో కలిపి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగాక అందులో పసుపు, కారం, సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, నీళ్లు, వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తరిగిన కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ కొత్తిమీర కారం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇలా ఏదన్నా ఆకుకూర కాంబినేషన్లో మనకంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా దొరుకుతుంది అన్నప్పుడు చేసుకుంటే డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, గ్రీన్ వెజిటబుల్ ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి. సో ఈ డిష్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు హైబ్రిడ్ టమాటో, కీరా అలాగే బెండకాయ, పండు మిర్చితో ప్లేట్ గార్నిష్ చేస్తున్నట్టు ఒక ఫ్లవర్లా చేసేసి మనం ప్లేట్ డిజైన్ అనేది తయారు చేస్తున్నాం దీంట్లో. సో ముందుగా కొంచెం పెద్ద సైజుని టొమాటో బేస్ కట్ చేసుకోవాలి. ఓకే, 6 పెటల్స్ వచ్చేలాగా కట్ చేస్తున్నాం. సో దీన్ని స్కిన్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఇలాగా. సో కార్వింగ్కి మనకు హైబ్రిడ్ టమాటా అనేది బాగా సరిపోతుంది. కొంచెం మందంగా ఉంటుంది స్కిన్, టెక్స్చర్ కూడా బాగుంటుంది. కాబట్టి మనకి కార్వింగ్ ఎలా చేసుకున్నా నీట్గా వస్తుందన్నమాట. ఓకే, సో ఈ మధ్యలోంచి ఇది కట్ చేసి తీసేస్తున్నాను. ఇక్కడ ఇది స్కూప్లో తీసేస్తున్నాను. అంటే మధ్యలో కొంచెం హ్యాలోగా చేస్తే అక్కడ ఇంకా వేరే డిజైన్ అనేది అక్కడ కూర్చొని పెట్టడానికి మనకు స్పేస్ అనేది వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇంకొక టొమాటోతో స్లైస్ రోస్ట్ చేస్తున్నాను. ఇది మనకు అక్కడ మధ్యలో ప్లేస్ తీసుకుంటుంది.
థిన్ స్లైసెస్. సో డిఫరెంట్ కాంబినేషన్స్లలో మనం ఇలా తయారు చేసుకుని వాటిని యాడ్ ఆన్ చేసుకుంటూ పోతే ఇంకొక కొత్త రకమైనటువంటి మనకు డిజైన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇట్లా పొడవుగా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని రౌండ్గా చుట్టేసుకోవాలి ఇలా. సో మరీ పెద్దది కాకుండా మనకు మధ్యలో ఎంతైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లో సెట్ అయ్యేలాగా చూసుకోవాలి సైజ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లేడీ ఫింగర్ తీసుకున్నాను నేను. ఓకే, మధ్యలో కొంచెం సీడ్ పార్ట్ తీసేసి అలాగే కీరా, పల్చటి స్లైసెస్, సింపుల్ డిజైన్ బట్ చూడడానికి బాగుంటుంది. మనం తీసుకునే ప్లేట్ కలర్ని బట్టి కార్వింగ్ని అలాగే వెజిటేబుల్స్ని కూడా మనం గార్నిష్కి యూజ్ చేసేవి చూస్ చేసుకోవాలి. సో పండు మిర్చి తీసుకున్నాను. సొట్టి ఇక్కడ పెట్టేసుకుంటున్నాం మనం. ఓకే, పైనుంచి కవర్ చేసేసుకుంటే మనం ఏదైతే డిష్ ప్రిపేర్ చేస్తామో అది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో మనం రెడీ చేసుకున్న డిష్ని ఇలా మధ్యలో పెట్టేసి స్పెషల్ అకేషన్స్లో మనం గెస్ట్లకు సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. ఏదైనా మసాలా కర్రీలు మనం చేసుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఆ ఫ్లేవర్స్ మనకు ఆ టేస్ట్ తెలియాలనుకుంటే కొంచెం నూనెని వేడి చేసి దాంట్లో కొద్దిగా పంచదార వేసి బాగా కలిపేసి వాటిపైన చేసి ఒకసారి మీరు మిక్స్ చేసి సర్వ్ చేసి చూడండి. రెగ్యులర్గా చేసుకునే డిష్ కూడా ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్లో సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న కార్నిష్ మీరు ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా వంకాయ కొత్తిమీర కారం రెడీగా ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
లేతగా ఉండే భర్త బైగన్ తీసుకున్నాం కదా, ఆ ముక్కను మనం విడిగా వేయించడం వల్ల బాగా మగ్గిపోయి గ్రేవీ ఫుల్గా పట్టేసింది. అలా నోట్లో పెట్టుకుంటే నిజంగానే కరిగిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఉండంటే రెగ్యులర్ వంకాయ కన్నా దీంతో ఒకసారి చేస్తే కొంచెం లేతగా ఉండేది తీసుకొని, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ టెక్స్చర్ అనేది కూడా సూపర్గా ఉంది. ఫ్లేవర్స్ అయితే సూపర్గా తెలుస్తూ ఉన్నాయి. దీంట్లో మనం యాడ్ చేసిన ఆ ధనియాలు కానీ, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా సూపర్గా తెలుస్తూ టోటల్గా మనకు ఆ కొత్తిమీర ఫ్లేవర్లో వంకాయ సాఫ్ట్గా సూపర్గా ఉంది. సో వెంటనే ట్రై చేసేసాను. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.